గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనము ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ చిన్న సమ్స్ ఉన్నాయమ్మా, చూడండి. ఆ థియరమ్ బేస్ చేసుకున్న సమ్స్ ఇవాల్యుయేట్ డెల్టా క్యూబ్ 1 minus x, 1 minus 2x, 1 minus 3x. Actually 1 minus x, 1 minus 2x and 1 minus 3x are total condition is a one function value. We have to apply delta cube for that function based on the statement of fundamental theorem of difference calculus. So మన fundamental theorem of difference calculus ఏం చెప్తుంది అంటే delta power n f of x is equal to an into an h power n into n ఫ్యాక్టోరియల్. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామమ్మా. ఇక్కడ ఈ కండిషన్ 1 minus x, 1 minus 2x and 1 minus 3x ఫంక్షన్ మీద డెల్టా క్యూబ్ని అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కండిషన్ రాసుకోండి అమ్మా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు a3 into h cube into 3 ఫ్యాక్టోరియల్. డెల్టా పవర్ ఎన్లో ఎన్ 3 కాబట్టి ఏఎన్ దట్ ఈస్ a3 ఇంటూ హెచ్ పవర్ ఎన్ దట్ ఈస్ హెచ్ క్యూబ్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఈ కండిషన్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇక్కడ ఈ కండిషన్ రాయండి. సో ఇక్కడ మనం ఈ కండిషన్ రాసినప్పుడు a3 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఫోర్త్ టర్మ్ ఇన్ ఏ బైనామియల్ ఎక్స్పాన్షన్. అంటే ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ అనేది a3 వాల్యూని ఇస్తుందమ్మా. ఇక్కడ ఇచ్చిన కండిషన్లో ఎక్స్ క్యూబ్ కోషెంట్ అంటే ఇక్కడ ఎక్స్ కోషెంట్ -1 ఉంది, అలాగే ఇక్కడ ఎక్స్ కోషెంట్ -2 ఉంది, ఇక్కడ ఎక్స్ కోషెంట్ -3 ఉంది. సో ఈ మూడు మల్టిప్లై చేయగా వచ్చేది ఎక్స్ క్యూబ్ కోషెంట్ ఇన్ దట్ ఎక్స్పాన్షన్. సో నేను ఇందాక చెప్పిన స్టెప్ రాసుకున్న తర్వాత ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ అన్నిటి యొక్క ప్రోడక్ట్ ఎక్స్ క్యూబ్ కోషెంట్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ యొక్క కోషెంట్ ఆర్ a3 వాల్యూ అవుతుంది. హెచ్ క్యూబ్ ఇక్కడ 1 క్యూబ్ అని రాశారు, ఇక్కడ హెచ్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఆ కోఎఫిషియన్స్ అన్ని మల్టిప్లై చేస్తే -6 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఇక్కడ హెచ్ క్యూబ్ మాత్రం హెచ్గా అంటే ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ హెచ్. ఇక్కడ హెచ్ అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి హెచ్ కింద త్రూఅవుట్ ఆన్సర్ వరకు క్యారీ చేసేయాలి. ఫైనల్గా డెల్టా క్యూబ్ ఆఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ -36 హెచ్ క్యూబ్ బేస్డ్ ఆన్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్స్ క్యాలిక్యులస్. సో ఈవెన్ ఈ ప్రాబ్లంలో కూడా అంతేనమ్మా. సో డెల్టా క్యూబ్ అనేది ఫంక్షన్ మీద అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు a3 h పవర్ 3 ఫ్యాక్టోరియల్ అంటే an h పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో ఆ కండిషన్ ఇక్కడ రాసిన తర్వాత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ -a, ఇక్కడ -b, ఇక్కడ -c ఇంటూ హెచ్ క్యూబ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇఫ్ యూ సింప్లిఫై దట్ విల్ గెట్ దట్ కండిషన్. సో ఆ థియరం మీద జస్ట్ ఎగ్జాంపుల్గా 2 సమ్స్ ఇచ్చానమ్మా. సో అది మేబీ ఒక్కొక్కసారి 5 మార్క్స్గా చిన్న సమ్స్ అయినా అడుగుతారు. అలాగే ఇంకా ఫైనల్ మెథడ్ ఇన్ దిస్ యూనిట్ ఈజ్ మిస్సింగ్ టర్మ్స్ కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు ఈ మిస్సింగ్ టర్మ్స్ కాన్సెప్ట్స్లో 2 మోడల్స్ ఉన్నాయి. మిస్సింగ్ టర్మ్స్ సంబంధించి మ్యాండేట్గా ఈ యూనిట్ నుంచి వచ్చే 5 మార్క్స్ క్వశ్చన్ ఈ మిస్సింగ్ టర్మ్స్ నుంచి వస్తుందమ్మా. ఇప్పుడు చెప్పుకోబోయే 2 సమ్స్ వచ్చినాయి అంటే ఈ యూనిట్ నుంచి 5 మార్క్స్ సమ్ మీకు వచ్చినట్టే అమ్మా. ఇవి కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈజీయే బట్ లాజికల్గా చేయవలసిన మెథడ్ ప్రాబ్లమ్స్ ఇవి. సో కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే ఈజీనే. చూడండి మీకు సమ్ 1 మిస్సింగ్ టర్మ్ అనేది ఒక మోడల్, 2 మిస్సింగ్ టర్మ్స్ అనేది అనదర్ మోడల్. ఇక్కడ ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ది ఫాలోయింగ్ డేటా. ఈ డేటాలో మిస్సింగ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమని డేటా ఇచ్చారమ్మా. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్. x0 అయినప్పుడు y1, x1 అయినప్పుడు y3, x2 అయినప్పుడు y9, x3 అయినప్పుడు y వాల్యూ ఫంక్షన్ వాల్యూ మిస్ చేశారు, x4 అయినప్పుడు 81. సో ఇక్కడ ఒక వాల్యూని మిస్ చేశారు కాబట్టి 1 మిస్సింగ్ టర్మ్ కాన్సెప్ట్ అని మీకు చెప్తున్నాను.
సో టూ మిస్సింగ్ టర్మ్స్ అనేది ఆబ్వియస్గా మీకు అర్థమైపోద్ది. టూ వాల్యూస్ని ఎక్స్ యొక్క వాల్యూస్ అన్నీ ఇచ్చేస్తారు, బట్ ఫంక్షన్ వాల్యూని వై వాల్యూస్ టూ వాల్యూస్ మిస్ చేస్తే అది టూ మిస్సింగ్ టర్మ్స్ కాన్సెప్ట్ అవుద్ది. సో ఈ వన్ మిస్సింగ్ టర్మ్ కాన్సెప్ట్ ఎలాగనేది ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ మిస్ అయిన ఈ 3 అనే ఎక్స్ వాల్యూ అప్పుడు మిస్ అయిన ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే ఈ ప్రాబ్లంలో మనం చేయవలసిన ప్రాసెస్. సో అసలు ఇచ్చిన వాల్యూస్ని ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటే, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత ఇచ్చారో రాసాం. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ టేబుల్లో 1 అమ్మ. అలాగే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ టేబుల్లో 3 అమ్మ. ఇక్కడ తప్పు రాశారు 3. సో ఎఫ్ ఫంక్షన్లో ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ 3, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 9, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఇవ్వలేదు, అది క్వశ్చన్ మార్క్ అమ్మ. ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ 81. దీస్ ఆల్ ది వాల్యూస్ ఆర్ గివెన్ ఇన్ ది డేటా ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్ వాల్యూస్, ఇనీషియల్ వాల్యూస్లో ఎక్స్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ మనం చూస్తే అది 1 కాబట్టి ఆ డిఫరెన్స్ వాల్యూయే హెచ్ వాల్యూ అవుతుందమ్మా. 2, 4, 6, 8 అలా ఇచ్చారంటే డిఫరెన్స్ వాల్యూ 2 అవుతుంది. సో ఈ డేటాలో హెచ్ వాల్యూ అనేది 1. సో ఇవన్నీ కూడా ప్రాబ్లంలో ఇచ్చిన డేటాను మనం తీసుకున్నాం. మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ 3 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ వై వాల్యూ మాత్రం మనకి ఇవ్వలేదు ప్రాబ్లంలో, ఆ వాల్యూను ఫైండ్ అవుట్ చేయడమే మనం చేయవలసిన ప్రాసెస్ అమ్మ. సో ఈ మిస్సింగ్ టర్మ్ కాన్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, మిస్సింగ్ టర్మ్ మెథడ్లో మనం మిస్ అయిన వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ వాల్యూస్ ఎన్ని ఇచ్చారు, ఆ ఇనీషియల్ వాల్యూస్కి కరస్పాండింగ్గా ఫంక్షన్ వాల్యూస్ ఎన్ని ఇచ్చారు అనేది మనం చూడాలమ్మా. ఇక్కడ ఇనీషియల్ వాల్యూస్ 1, 2, 3, 4, 5 ఇచ్చారు, బట్ దానికి రెస్పెక్టివ్గా 4 ఫంక్షన్ వాల్యూస్ని మాత్రమే ఇచ్చారు. ఈ ఫంక్షన్ వాల్యూని మిస్ చేశారు. సో ఇక్కడ ఎన్ని ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని మనం డేటా పాయింట్స్ అని అంటామమ్మా. సో మనకి ఈ డేటాలో 4 డేటా పాయింట్స్ ఆర్ గివెన్, అంటే 1, 3, 9 ఇది మిస్ చేసి 81 అనే 4 డేటా పాయింట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఆ పాయింట్ని బేస్ చేసిన మనం ఈ మిస్ అయిన వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. సో 4 డేటా పాయింట్స్ ఆర్ గివెన్. సో దట్ ఈజ్ వై వీ హ్యావ్ టు టేక్ ది డెల్టా పవర్ ఆర్డర్ యాజ్ 4. ఇప్పుడు 3 డేటా పాయింట్స్ మాత్రమే ఇస్తే వీ కెన్ కన్సిడర్ డెల్టా క్యూబ్ హియర్. So based on the number of points or number of function values given in the problem, we have to consider that condition. So here we have 4 points. That is why here we consider delta power 4 f of x becomes 0. ఈ కండిషన్ ఈ మెథడ్కి క్రూషియల్ కండిషన్ అమ్మా. సో అక్కడ 4 అనేది 4 ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చిన వల్ల తీసుకున్నాము. therefore delta power 4 f of x is equal to 0 అనే కండిషన్ కన్సిడర్ చేసుకుని, ఆ కండిషన్లో మనం కొన్ని రిజల్ట్స్ని ప్రీవియస్గా ప్రూవ్ చేసాము మీ యూనిట్లో. ఏంటంటే ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా అనేది షిఫ్ట్ ఆపరేటర్ E-1కి ఈక్వల్ అని, లేకపోతే 1 + డెల్టా ఈజ్ ఈక్వల్ టు E అని మనం ఒక కండిషన్ ప్రూవ్ చేస్తాం. ఆ కండిషన్ నుంచి ఫార్వర్డ్ ఆపరేటర్ డెల్టా అనేది E-1కి ఈక్వల్ అని తెలుసు కాబట్టి ఈ డెల్టా ప్లేస్లో E-1 రీప్లేస్ చేసాం. ఆ డెల్టాకి ఉన్న పవర్ 4 అనేది E-1కి అప్లై అవుతుందమ్మా. సో E-1 హోల్ పవర్ 4 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాయలేదమ్మా, ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోండి. సో డెల్టా ప్లేస్లో దానికి ఈక్వాలెంట్ వాల్యూ అని E-1 అప్లై చేసి సింప్లిఫై చేసి అప్లై చేసి పవర్ 4ని దానికి అప్లై చేసి రాసామమ్మా. సో ఒక్కసారి ఈ E-1 హోల్ పవర్ 4ని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే, బైనామియల్ ఎక్స్పాన్షన్ x + y హోల్ పవర్ n అనే ఫామ్లో ఎక్స్పాండ్ చేసుకోవాలమ్మా. అలా ఇమాజిన్ చేసుకుని హియర్ x ఈజ్ E, y ఈజ్ -1 and n ఈజ్ 4. సో ఇలా మనం అది కన్సిడర్ చేసుకోవాలమ్మా. అలా కన్సిడర్ చేసుకుని బైనామియల్ ఎక్స్పాన్షన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే, అంటే E-1 హోల్ పవర్ 4 మీద మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ముందు ఇచ్చానమ్మా బైనామియల్ ఎక్స్పాన్షన్ని. ఆ ఎక్స్పాన్షన్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఈ కండిషన్ వస్తుందమ్మా. మీరు స్టెప్ బై స్టెప్ చూసుకోండి, ఆ ఎక్స్పాన్షన్ దీని మీద ఇంప్లిమెంట్ చేయండి. ఆ కండిషన్ వచ్చిన తర్వాత ఈ కండిషన్కి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది, అంటే ఈ ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మల్టిపుల్ కాబట్టి
ఈ f(x)తో దాన్ని మల్టిప్లై చేస్తే అంటే ఆ ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేస్తే ఈ కండిషన్స్ వచ్చినాయమ్మా. ఇక్కడ 4c2 4c1 4c3 అనే బైనామియల్ ఎక్స్పాన్షన్స్ని సింప్లిఫై చేయడం అనేది మీకు ఐడియా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4c3 ఉందమ్మా, అంటే మనము న్యూమరేటర్లో 4c3 అయినప్పుడు న్యూమరేటర్లో 4 × 3 × 2 అని, బై డినామినేటర్లో 3 × 2 × 1 అని, అంటే NCR n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అన్న రాయొచ్చు, లేకపోతే 4c2 ఉంది అంటే న్యూమరేటర్లో 4 × 3 రాస్తాం, బై డినామినేటర్లో 2 × 1. సో అలాగా ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ సింప్లిఫికేషన్ ఫార్ములాని బేస్ చేసుకుని ఈ బైనామియల్ కోషెంట్లో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ని సింప్లిఫై చేస్తే ఎగ్జిస్ట్ అయిన కండిషన్ ఇదమ్మా. సో నార్మల్ సింప్లిఫికేషన్ నార్మల్ ప్రాసెస్ చేయాలి, ఆ సింప్లిఫికేషన్ మీరు చేసుకోండి అమ్మా. సో ఆ సింప్లిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రాయబోయే ఒక స్టెప్ గురించి మీకు చెప్తున్నాను చూడండి అమ్మా. షిఫ్ట్ ఆపరేటర్ E × f(x) అని ఎక్కడైనా వస్తే ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ f(x) + h అమ్మా. సో షిఫ్ట్ ఆపరేటర్ అనేది ఈ f(x) అనేది f(x + h)కి ఈక్వల్. మీకు ఆపరేటర్స్ ఇచ్చిన డెఫినేషన్స్ దగ్గర చెప్పానమ్మా. అంటే ఇక్కడ ఈకి 1 ఉంది కాబట్టి ఇక్కడ x + 1h వచ్చినట్టమ్మా. అదే ఈకి 2 ఉంటే ఇక్కడ f(x + 2h) వస్తుంది. ఇక్కడ ఈకి 3 ఉంటే ఇక్కడ f(x + 3h) వస్తుంది. అదే షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ని అక్కడ పవర్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్స్ప్రెస్ చేస్తే e⁴ f(x) అనేది f(x + 4h)కి, e³ f(x) అనేది f(x + 3h)కి, అలాగే e² అంటే f(x + 2h)కి, f(x) అంటే f(x + h). ఇది జనరల్ షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషను ప్లస్ f(x). సో అలా ఆ ఫామ్లో ఉన్న దాన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయాలమ్మా. సో ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేయడం, బైనామియల్ కోషియెంట్స్ని సింప్లిఫై చేయడం, షిఫ్ట్ ఆపరేటర్ డెఫినేషన్ అప్లై చేయడం వరకు చేసిన తర్వాత ఇక్కడ h అనే వాల్యూ 1 కాబట్టి ఈ h అనే వాల్యూని ఈ అబోవ్ కండిషన్లో 1 h ప్లేస్లో 1 రీప్లేస్ చేసి సింప్లిఫై చేస్తే ఈ కండిషన్ వస్తుందమ్మా. సో ఈ కండిషన్లో మళ్ళీ అంటే 1 మిస్సింగ్ టర్మ్ అప్పుడు మనం మిస్సింగ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ x ప్లేస్లో 0 వాల్యూని కన్సిడర్ చేసుకోవాలమ్మా. అది చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది. సింపుల్గా మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండమ్మా. x ప్లేస్ పుట్ x = 0. ఆఫ్టర్ రీప్లేసింగ్ h వాల్యూ అగైన్ రీప్లేస్ x వాల్యూ యాజ్ 0 ఇన్ ది అబోవ్ కండిషన్, దెన్ వీ హ్యావ్ దిస్ కండిషన్. సో మీరు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేయడం ద్వారా వీ గెట్ దీస్ కండిషన్స్. సో x 0 పెడితే వచ్చే వాల్యూస్ ఇవమ్మా. ఈ కండిషన్లో f(4) వాల్యూ, f(3) వాల్యూ, అలాగే f(3) వాల్యూ అనేది తెలియదు, అదే మిస్ అయింది. f(2) వాల్యూ, f(1) వాల్యూ, f(0) వాల్యూ అనేవి ఇనీషియల్గా ప్రాబ్లంలో ఇచ్చిన డేటాలో ఇచ్చిన వాల్యూస్ని తీసుకొచ్చి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్గా f(3) అనేది మన అన్నోన్ వాల్యూ, అది తెలియదు కాబట్టి ఆ ఒక్క వాల్యూయే ఉండదమ్మా. రిమైనింగ్ అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఆబ్వియస్గా మనం మిస్ అయిన టర్మ్, ఈ డేటాలో మిస్ అయిన f(3) అనే వాల్యూ అనేది వచ్చేస్తుందమ్మా. సో ఇది 1 మిస్సింగ్ టర్మ్ మెథడ్ అమ్మా. ఒకసారి మీరు చూసుకోండి, ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎక్స్పాండ్ చేయడము, ఇక్కడ 4 డేటా పాయింట్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని Δ⁴ f(x) అని కన్సిడర్ చేసుకోవడం ఒక్కడే ఇందులో మెయిన్ అండ్ కీ పాయింట్స్. తర్వాత సబ్స్టిట్యూషన్స్ x0 తీసుకోవడం, h1 తీసుకోవడం అనేది ఇక్కడ ఆబ్వియస్గా కన్సిడర్ చేసుకునే టర్మ్స్ అండి. 1 మిస్సింగ్ టర్మ్ అయినప్పుడు x0 అనేది ఇది కామన్ అమ్మా. ఇంకా సో 2 మిస్సింగ్ టర్మ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. థ్యాంక్ యూ.